ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉన్నారు. నువ్వు ఏ విషయంలో భయపడనక్కర్లేదు. అది ఏ సమస్య అయినా కూడా, అది ఆర్థిక సమస్య, ఆత్మీయ సమస్య, భౌతిక సమస్య, ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్యను గురించి నువ్వు చింతించాలా అక్కర్లేదు. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఆ బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కనికరము చూపి, ప్రేమను చూపి ఆ యొక్క బబులోను చెరలో నుండి బయటికి నడిపించినటువంటి దేవుడు, వారి కష్టాలలో తోడుగా ఉన్నటువంటి దేవుడు, వారి దుఃఖములో ఓదార్పునిచ్చినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు 8వ వచనంలో, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. నిత్యమైనటువంటి కృప. ఈ లోకంలో ప్రేమలు అశాశ్వతమైనటువంటివిగా ఉంటున్నాయి. దేవుని యొక్క ప్రేమ నిత్యమైనటువంటి ప్రేమ, నిత్యము మనల్ని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ. అంత మాత్రమే కాదు, నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపారము. ఎవరైతే నిన్ను ద్వేషిస్తూ ఉంటున్నారు, ఎవరైతే నిన్ను తిరస్కరిస్తూ ఉంటున్నారు, వారందరూ కూడా నీతో గుంపుగా కూడెదరు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయం గురించి నువ్వు భయపడుతూ ఉంటున్నావు, ఏది నిన్ను కలవరపెడుతూ ఉంటున్నది, ఏ సమస్యలో నువ్వు చిక్కుని ఉంటున్నావు, నీ సమస్య ఏదైనప్పటికీ, నీ బాధ ఎంత ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షమున ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు. ఇశ్రాయేలు పక్షమున దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు అనేక శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆ శ్రమల్లో నుండి తప్పించాడు, ఆ బాధల్లో నుండి తప్పించాడు, ఆ దుఃఖంలో నుండి వారిని తప్పించాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను కాచి కాపాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు, నేను, మనము దేని విషయంలో భయపడుతూ ఉంటున్నాం, ఏ విషయంలో మనం చింతిస్తూ ఉంటున్నాం? ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయడి అని. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. జీవం కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, ప్రమాణం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను. నిత్యమైనటువంటి కృప, నిత్యమైనటువంటి ప్రేమ ఆయన ఎల్లప్పుడూ మన పట్ల చూపుతూ ఉంటున్నాడు. ఆయన ప్రేమ లేనిదే మనము జీవించజాలము. ఎందుకనగా ఆయన ప్రేమ భూమికి, ఆకాశానికి ఎంత విశాలంగా ఉంటున్నదో మన పట్ల అంత విశాలంగా మన పట్ల ఆయన ప్రేమ ఉంటున్నది. ప్రేమమయుడుగా మనకు ఉంటున్నాడు. అందుకే మనం భయపడాల్సిన అవసరం లేదు, మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి
మనము భయపడాల్సిన అవసరం లే. ఈ యొక్క మాటలు మనకును మన జీవితాలకును దేవుడు ఇంకను బలముగా మరి ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఆమేన్.